నమస్తే తెలుగువారి మన సాక్షి టీవీకి స్వాగతం. మాట్లాడుకోవడానికైనా చర్చించుకోవడానికైనా భావాలను పంచుకోవాలన్నా లేక మనసులు కలబోసుకోవాలన్నా ఓ వేదిక కావాలి. ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగువారందరి కోసం తెలుగువారి మన సాక్షి టీవీ అందిస్తున్న కానుక ఈ వేదిక. ఇవాల్టి వేదికలో మన అతిథి మూలింటి మారెప్ప గారు. రాష్ట్ర మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ కేంద్ర పాలక మండలి సభ్యుడైన మారెప్ప రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న వ్యక్తి. మాజీ జర్నలిస్టుగా, దళిత నాయకుడిగా మారెప్ప గారు రాష్ట్ర ప్రజలకు సుపరిచితులు. మారెప్ప గారితో మాట్లాడాలనుకుంటే ఫోన్ చేయాల్సిన నంబర్లు 914023310686 అలాగే 919505508601. మారెప్ప గారు నమస్తే. వెల్కమ్ టు సాక్షి స్టూడియోస్. సో ఇవాళ చూసుకుంటే కనుక ఎస్సీ వర్గీకరణ అంశం మళ్లీ తెర మీదకి వచ్చింది. సో ఈ అంశంపై చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలపై మీ కామెంట్ ఏంటి? చంద్రబాబుకు ఈ మధ్య కాలంలో వరుస ఓటమి జరుగుతుంది. లోకల్ 2009లో 2004లో ఉప ఎన్నికల్లో కడప, పులివెందుల, నెల్లూరు నల్ల ప్రసన్న కుమార్ రెడ్డి, తర్వాత మళ్ళీ 15 ఎమ్మెల్యే సీట్లు, తర్వాత ఒక ఎంపీ మేకపాటి డిపాజిట్లు కోల్పోవడం జరిగింది. ఈ కులాలను మాదిగలు, ఒకప్పుడు బీసీలు తెలుగుదేశానికి అండగా ఉండేవాళ్ళు. మాదిగలు ఒక పేదరికంతో అనుభవిస్తున్న వాళ్ళు కూడా దగ్గర అయ్యారు. అది ఎవరిని చూసి? తెలుగుదేశం ఎన్టీఆర్ను చూసి. ఆయన ఒక నటుడుగా, ఒక నాయకుడుగా, ఆయన యొక్క చేయగలడు ఏదైనా అనే భావనతో ఆయన నమ్మారు. ఆయన పోయిన తర్వాత ఆ పథకాలు పోయినాయి. ఈయన్ని విశ్వసించేటట్లు లేరు. ఇప్పుడు ఏమంటే ఎక్కడ పోయినా జగన్ జపం చేస్తున్నారు. జగన్ కోసం జనము, జనం కోసం జగన్. జగన్ ఎట్లా నుంచి తప్పించుకోవాలంటే ఈ కుల సమీకరణాలు. నిన్న ఉన్న చూశాను నేను. 100 సీట్లు బీసీలు అన్నాడు, 10,000 కోట్లు ప్యాకేజ్ అన్నాడు, 30% మహిళలు రిజర్వేషన్. కనువిప్పు కలిగింది అనుకోవచ్చు కదా? కనువిప్పి అయింది. కానీ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మనిషిని ఒకసారి నమ్ముతారు, రెండోసారి నమ్ముతారు, మూడోసారి నమ్మరు. అదిగో దొంగ, అదిగో దొంగ, అదిగో దొంగ అంటే అన్నట్ల 3 సార్లు అతను 2 సార్లు నమ్మినారు. 2 సార్లు ముఖ్యమంత్రి. 9 సంవత్సరాల్లో అతను ప్రతి కులాన్ని మోసం చేసినాడు, ప్రతి మతాన్ని మోసం చేసినాడు, ప్రతి వర్గాన్ని మోసం, చివరికి పిల్లనిచ్చిన మామనే మోసం చేసినాడు. అంటే 9 ఏళ్ల పాలనలో గుర్తురానిది ఇప్పుడు గుర్తొస్తుంది అంటే అది కేవలం అధికారులకు మళ్లీ రావడానికి ఒక ఎత్తుగడ మాత్రమే తప్ప చిత్తశుద్ధి అనుకుంటారా? కానీ ఎప్పుడైతే మనిషి చిత్తశుద్ధి, కమిట్మెంట్, చిత్తశుద్ధి, ఒక డెడికేషన్, ఒక ఇమిటేషన్, ఒక నిజాయితీ అనేది ఎప్పుడైతే కోల్పోతామో ప్రజలు నమ్మరు. అది కోల్పోయినాడు. అది నమ్మే పరిస్థితి లేదు. టైం వస్తే రేపు లోకల్ బాడీ ఎన్నికలు వస్తే, మరి లోకల్ బాడీ, మున్సిపాలిటీ, కోఆపరేటివ్ ఎన్నికలు వస్తే మళ్ళీ కోల్పోతాడు. కోల్పోయిన తర్వాత సీఎం పదవి కూడా ఒక ఎస్టీ మహిళకో, తర్వాత ఒక ఎస్సీ వనికో ఇస్తాను, నేను మాదిగలకు ఇస్తాను, ఓనికి ఇస్తాను అని చెప్పి నేను కేంద్రంకి వెళ్ళిపోతానని చెప్పి 2 కళ్ళ సిద్ధాంతము, 2 కళ్ళు. మైనార్టీ వర్గాలైన ముస్లిం సోదరులకు వాళ్ళకు కూడా రిజర్వేషన్, వాళ్ళు కూడా 10% ఇస్తానన్నాడు. 10% ఇస్తానన్నాడు. తర్వాత ఇప్పుడు మాదిగులకు మోసం, మాల మాదిగులు ఇద్దరే మోసం చేసినాడు. వాళ్ళకి ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన గవర్నర్లు నా చేతిలో ఉన్నారు, నేనే నియమించినాను అన్నాడు. రాష్ట్రపతుల్ని, ప్రధానమంత్రుల్ని, నేనే ముఖ్యమంత్రి. లాస్ట్ కి భారత రాజ్యాంగాన్ని రాసిన ముఖ్యమైనటువంటి ప్రపంచం మీద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా నేనే భారతరత్న అవార్డు ఇప్పించిన చేతికి వచ్చినాడు. ఆఫ్టర్ ఆల్ ఒక చిన్నది, అది ఆర్థికపరమైన, సాంఘికంగా, రాజకీయంగా, ఆర్థికంగా వెనుకబడిన కులాలల్లో ఒక చేర చేసి షెడ్యూల్డ్ అంటే జాబితా, ఒక జాబితాలో చేసినటువంటి అంబేద్కర్ ఆశయాలతో చేయాల్సిన వ్యక్తి వాళ్ళని విడదీశాడు. ఏబీసీలు చేసినాడు, కేడీలు చేసినాడు, బేడీలు వేసినాడు, చివరికి జీవం లేని జీవోలు ఇచ్చినాడు. ఇప్పుడు అదే దళితులు అంటే తెలుగుదేశం పార్టీని, ఎన్టీఆర్ ని చూసైతేనేంటి తెలుగుదేశం పార్టీకి ఆకర్షితులైన దళితులు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. సో మీ పార్టీ వైఖరి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు మనం కాలర్ తీసుకున్నామండి. ఇస్ వెయిటింగ్ షేక్ అలీబా కాలింగ్ ఫ్రమ్ కువైట్. అలీబా గారు నమస్తే అండి. హలో, నమస్తే సార్. మారప్ప గారు నమస్తే సార్. నమస్కారం బ్రదర్, నమస్తే. బాగున్నారా? నమస్తే సార్. నేను వైఎస్ఆర్ జిల్లా సార్. నాది ఇప్పుడు విజయమ్మ గారు ఏలూరులో దీక్ష చేస్తారు కదా, స్కూల్ పిల్లల కోసము, ఫీజు కోసము. ఈ దీక్షలో ఒక మీడియాలో గురించి చెప్పడం లేదు సార్. ఇంతమంది లక్షల మంది జనాలు ఉన్నారు. జనాలు పిల్లలు గాని, పెద్దోళ్ళు గాని వీళ్ళ కోసము ఆయన దీక్ష చూస్తుంటే
ఒక మీడియాలో ఉండి చూపించడం లేదు సార్, ఒక సాక్షిగా తప్ప. ఇంత కక్ష రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద ఇంత కక్ష ఎందుకు కట్టిందో ఈ మీడియా అర్థం కాలేదు సార్. మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, ఎప్పుడు ఎన్నికలు జరిగినా గానీ 200 సీట్లకు పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేదానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు పీజీఆర్ అయినా వచ్చింది, పీజీఆర్ గారి కూతురు వచ్చింది కాంగ్రెస్ పార్టీలో. మంచి పరిణామం సార్ హైదరాబాద్ లో. ఎందుకంటే నాగం గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చినాక వైఎస్ఆర్ కాంగ్రెస్ ఫోటో వచ్చినారు సార్ నాగం గారు. అతను హైదరాబాద్ వైపు వైఎస్ఆర్ ఫోటో వచ్చినాడు సార్. అతను దుర్మార్గుడు, అతను పెద్ద దుర్మార్గుడు వాడు. దీని గురించి చెప్పండి సార్. ఈరోజు విజయమ్మ తల్లి గారు తన బిడ్డల కోసము, ప్రజల కోసము ఎంతో తప్పించి పనిచేసిన మహానేత భార్య. ఆమె ఉత్తమ ఇల్లాలు, ఉత్తమ ప్రార్థనపర్రాలు. ఆ తల్లి మరి ఈరోజు మరి జగన్ గారు జైలుకు పోయినా ప్రజల కోసం పోయిందంటే ఫీజు రియంబర్స్మెంట్ కోసం పిల్లవాళ్ళందరూ ప్రతిభ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు పై చదువులు చదవాలి. పేదరికం వల్ల వాళ్ళు చదువు ఆగిపోకూడదనే ఒక పవిత్రమైన ఆశయంతో పనిచేసినటువంటి మహానేత భార్యగా అక్కడ దీక్ష చేస్తున్నటువంటి విజయమ్మకు ప్రజలు అండ ఉంది. వాళ్ళ హృదయాల్లో ఆ దేవుడే ఉన్నాడు. కాబట్టి ఏరే పత్రికలు మనకు చూపించాల్సిన అవసరం లేదు. మన పత్రికే మనకు పుత్రిక. ఒక ఏరే పత్రికలు 2 పత్రికలు ఎల్లో మీడియా ద్వారా మనకు శత్రువులు ఉన్నారని స్వర్గీయ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారే చెప్పారు. కాబట్టి ఈ రోజు వాళ్ళు చూపించుకోకుండా ప్రజల గుండెల్లో దేవుడే ఉన్నాడు. కాబట్టి ప్రజలే ఆమెను రక్షించుకుంటారు. ఈ ప్రజా సమస్యలను వాళ్ళు పరిష్కరించుకుంటారు. ఇంకోటి, పీజీఆర్ కుమార్తె విజయమ్మ గారు, విజయారెడ్డి గారు రావడము మన పార్టీ బలోపేతము. తర్వాత పీజీఆర్ అజెండా, వైఎస్ఆర్ అజెండా ఒకటే, ప్రజల సంక్షేమం. కాబట్టి ఆమె ద్వారా కూడా కమిట్మెంట్ ఉంది. వీళ్ళిద్దరూ జెండా అజెండా ఏకమై మరి వైఎస్ఆర్ పార్టీని రేపు వచ్చే ఎన్నికల్లో 200 పైసలకే వస్తాయి, తక్కువ రావు. మనకు తెలంగాణలో కూడా మంచి గ్లామర్ ఉంది. రైట్ సార్. చిట్టి కాల్ చేస్తున్నారు దుబాయ్ నుంచి. చిట్టి గారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్కారం బ్రదర్. సార్ ఏమీ లేదు సార్, నాకు 1-2 క్వశ్చన్ సార్, 2 నిమిషాలు టైం ఇస్తే అడుగుతాం సార్. మాట్లాడండి సార్. ఏం లేదు సార్, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు 2 కలిసి కుట్రలు ఇన్ని చేస్తున్నాయి కదా సార్. ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బతీయడానికి ఆరోపణలు కానీ ఏమైనా కానీ వీళ్ళు చేస్తున్న ఆరోపణలని మన పార్టీ వాళ్ళందరూ నెంబర్ 1 గా ఖండిస్తున్నారు సార్. కానీ తెలుగుదేశం పార్టీలో నెంబర్ 2 కేటగిరీలో ఉన్న దాడి వీరభద్రరావు గాని, చిన్న వాళ్ళు మన ఈయన వస్తారు వర్ల రామయ్య గాని, వీళ్ళందరూ చేసి ఎదురుదాడి అంటే జనం మెప్పు కోసమా, లేదంటే మేము కరెక్ట్ నెంబర్ 1 మా చంద్రబాబు నాయుడే నెంబర్ 1 అని చెప్పుకోవడానికా? ఒకటి సార్ ఒక క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ ఏంటంటే సార్, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎక్కువగా ఉన్నారని గుంటూరు, విజయవాడ అటు సైడు కాలనీ నియామకాలు ఎక్కువ పోస్టింగ్లు ఇవ్వట్లేదు సార్ ఎయిడెడ్ స్కూల్స్ కానీ వీటిల్లో. అది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో 2004 నుంచి స్టార్ట్ అయింది సార్. కంపారిజన్ గ్రౌండ్స్ ఇవ్వకపోవడం ఇది దేనికంటారు? బ్రదర్, ఇప్పుడు ఏదో ఎస్సీలకైనా, బీసీలకైనా, మైనార్టీలకైనా, మహిళలకైనా, కులవృత్తులకైనా, చేతివృత్తులకైనా ఆయన 9 ఏళ్ల పాలనలోనే జరిగినాయి. ఆయన అన్ని ముందడుగని, ఆ ఎస్సీలకు ముందడుగని, బీసీలకు ఆదరణ అని, ఎస్టీలకు గిరిజన చైతన్యని, ముస్లింస్ కు రోషినని, మళ్ళీ కుంకుడు గుంతలని, జన్మభూమి అని, పచ్చదనం పరిశుభ్రత అని ఈ పథకాలు పెట్టాడు. అది జరిగిందేదంటే ఈ రోజు ఎస్సీ ఎస్టీ సబ్ కమిటీల డబ్బే డైవర్ట్ అయిపోయిందంటే ఆ రోజు ఎన్డీఏ ఉండేది. ఆ ఎన్డీఏలో ఈయన చక్రం తిప్పినానని చెప్పినాడు. కాబట్టి ఏదో అన్యాయం అంటూ జరిగిండేది ఒక తెలుగుదేశం గవర్నమెంట్ లోనే జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్ని కులాలకు, అన్ని మతాలకు, పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా పనిచేశాడు మహానుభావుడు. ఆయన చేసిన ప్రతి ఒక్కరూ ఇంటింటికి 2-3 పథకాలు చేరినాయి. రైట్ సార్. చెప్పండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దళితులు ఎలా ఆకర్షితులవుతున్నారు, అలాగే వాళ్ళ సంక్షేమం గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకోబోతున్న చర్యలు ఏంటి? వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల మనిషి, ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వలన ఎన్నుకోబడిన వ్యక్తి. 1978 నుంచి ఆయన 2099 వరకు ఆయన మహానేత. అన్ని వర్గాలకు, అన్ని ప్రజలకు, అన్ని వర్గాల
కళ్ళారు చూసి కంటితో చూసింది చెవితో విన్నది ఉన్నది ఉన్నట్లు సహజంగా స్పందించి పనిచేసిన మహా వ్యక్తి. ఆ వ్యక్తిని ఎవరు మరవలేరు. ఆయన శక్తి ఒక ఆరజన్ముడు. ఆయన లేని లోటు స్పష్టంగా కనపడుతుంది. ఆయన ప్రవేశపెట్టినటువంటి ఆయన చనిపోయేటప్పుడు ఆయన వయసు 60 ఏళ్ళు. 60 ఏళ్ళు పైసలకు మాకు కేబినెట్ లో ఉన్నాము, అవి కూడా మాకు గుర్తు రావు ఇప్పుడు కూడా. అట్లా పథకాలు పెట్టాడు మహానుభావుడు. అంతో ఎంతో అన్ని కులాలకు, అన్ని వర్గాలకు, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు వర్గాలకు అతీతంగా పని అంటూ చేసిందంటే ముఖ్యమంత్రులలో ఆంధ్రప్రదేశ్ లో ఆదర్శ ముఖ్యమంత్రి పనిచేసిన ఏకైక వ్యక్తి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్నారంటే ఒక వైఎస్ రాజశేఖర్. ఆ జెండాను ఇంప్లిమెంట్ సత్తా ఉన్న కమిట్మెంట్ చరిత్రాత్మకమైన వ్యక్తి, ఒక శక్తి జగన్ చేయగలడని ప్రజల్లో విశ్వాసం ఉంది. సో వేరే కారణాలేం అక్కర్లేదు. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటికి ఆకర్షితులు అవుతున్నారని మీరు చెప్తారు. ఖచ్చితంగా. రైట్ సార్. ఇక దళితులు అనేది ఒక బలమైన ఓటు బ్యాంక్ మన దగ్గర. సో వాళ్ళు ఏ పార్టీల వైపు మొగ్గు చూపుతారనుకుంటున్నారు రాబోయే ఎన్నికల్లో? అసలు దళితులు అంటే ఎవరు? ధనము లేనివాడే దళితుడు, దయగలవాడు దళితుడు, దాన ధర్మములు చేయవాడు దళితుడు, ధైర్య సాహసవంతుడు దళితుడు, ధరినిలో దరిద్రుడు దళితుడు, ఊరకు దూరంగా ఉండేవాడే దళితుడు. అంటే ఈ దళితులనే పదాన్ని చెప్తున్నాను. అంటరాని వాడు అంటే ఎవరు? ఆర్థికంగా లేనివాడు, నీ ఎంటరానివాడు, ఒంటరిగా తుంటరిగా ఆమడ దూరం ఉంచిన వాడే అంటరానివాడు. క్యాష్ ఉన్నవానికి క్యాష్ అక్కర్లేదు, ఓఎంఏబి. కాబట్టి ఈ రోజు దళితుల్ని వాళ్ళ బలహీనతలు ఎట్లంటే వాళ్ళ యొక్క అవసరాలు, వాళ్ళ యొక్క పేదరికం, అంటరాంతనం, పేదరికంతో ఉన్నటువంటి అవసరాలను బేస్ చేసుకుని అనుభవిస్తున్నారు. బడుగు వర్గాల బలహీనతలు భాగ్యవంతులకు వరాలు. ఆ వరాల వల్లనే పురోహితులు పురాణాలు చెప్తున్నారు. ఆ పురాణాలే పేద ప్రజల ప్రగతికి అవరోధాలే దేశ విచ్ఛిన్నానికి చిహ్నాలు. మన పద్ధతులు, మన బుద్ధులు మారనంత వరకు ఏ బుద్ధుడు పుట్టినా క్రమబద్ధం చేయలేడు. సో బుద్ధి మారటానికి మనం ఏ విధమైన కార్యాచరణ చేపట్టాలి? విద్య విజ్ఞానానికి సోపానము, విజ్ఞానం విజయాలకు సోపానము, విజయాలు ఇంటింటి ప్రగతికి సోపానం. ఫస్ట్ ఎడ్యుకేషన్ కంపల్సరీ. ఈచ్ అండ్ ఎవరీబడి షుడ్ లర్న్ ది ఎడ్యుకేషన్. సో ఇదే ఎజెండాతోటి పేదరికం అనేది విద్యకు అడ్డు కాకూడదు అనే ఉద్దేశంతో వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఏదైతే సంక్షేమం, ఫీజు రీయింబర్స్మెంట్ ఏదైతే ఉందో దాన్ని అటకెక్కించడానికి ప్రభుత్వం మనం అడ్డుపడతా ఉందో. ఖచ్చితంగా దీనికి కమిటీలని, సమీక్షలని, మరి సమావేశాలని, కేబినెట్ సమావేశమని, ఊరూరుకు తిరగడమని ఒక కాలపేపం చేస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి పథకాలు ఉండరాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి రచ్చబాట అనేది పోయి ఇంద్రమ్మ బాటను పెట్టినారు. ఇంద్రమ్మ ఆమెను ఎవరు మర్చిపోరు. మానవ జన్మ ఉన్నంత వరకు ఎవరు మర్చిపోరు. ఆమె డాషింగ్ అండ్ డైనమిక్ ఆమె చేసింది. ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డిని, ఎన్టీ రామారావు, ఇందిరాగాంధీని ఎవరు మర్చిపోరు. కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి మహోన్నతమైన పథకం అంటే ఒకటి ఆరోగ్యశ్రీ, ఒక ఫీజు రీయింబర్స్మెంట్. జన్మలో మర్చిపోరు ఆ మహానుభావుని. రైట్ సార్. అయితే ఇప్పుడు ఇవాళ రాష్ట్రంలో మనం ఒక చారిత్రక ఘట్టం చూస్తున్నట్టే ఉంది. అంటే ఫీజు రీయింబర్స్మెంట్ ఇదే ఇష్యూకి సంబంధించి విజయమ్మ గారు 2 రోజుల దీక్ష ఏలూరులో చేపట్టారు. విద్యార్థులందరి అండతోటి వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు. అక్కడ మనం చూస్తూనే ఉన్నాం. దీనికి లభిస్తున్న స్పందన గురించి మీరేమంటారు? ఖచ్చితంగా అసలు ఇంటర్నేషనల్ సబ్జెక్ట్ ఇది. ప్రతి విద్యార్థి మస్ట్ అండ్ షుడ్. విద్యకు వైద్యానికి సంక్షేమ పథకాలకు నిధులు కొరత అది దుర్మార్గం. కాబట్టి ఫీజు రీయింబర్స్మెంట్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. విజయాలకు సోపానం. విజయమ్మ దీక్ష ఒక వీళ్ళకి ఇప్పుడు పరీక్షగా మారిపోయింది. ఖచ్చితంగా ఫీజు రీయింబర్స్మెంట్ ఈ రోజు రాత్రికో రేపు రాత్రికో సెటిల్ అయిపోతుంది. అంటే ఈ ఇష్యూ తీసుకుంటే కనుక ఈ ఫీజు రీయింబర్స్మెంట్ అనే దానికి బడ్జెట్ లో మనం కేటాయించాల్సింది కేవలం 3%. సో ఇది కేటాయించడానికి ప్రభుత్వం ఎందుకు ఇంత ఆలోచిస్తుంది అంటారు? అంటే విద్యార్థులకు విద్య దూరం చేయాలనే ఉద్దేశమో మరి ఇంకేదైనా అంటారు? ఇప్పుడు వీళ్ళు పెద్ద బడాస్వాములు, క్యాపిటలిస్టులు, మరి పవర్ లో ఉండే వాళ్ళంతా వాళ్ళ పిల్లల్ని ఫారిన్ కంట్రీస్ లో చదివించుకుంటారు. పేదవాళ్ళు చదువుకున్నాలనే ఉద్దేశంతో మహానుభావుడు ఫీజు రీయింబర్స్మెంట్ ప్రతి ఒక్కరు చదువుకోవాలి. ఇంజనీర్లు కావాలి, డాక్టర్లు కావాలి, సైంటిస్టులు కావాలి, లాయర్లు కావాలి, ఐఏఎస్ ఆఫీసర్లు కావాలి. ప్రతిభకు పేదరికం అడ్డు రాకూడదని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మహానుభావుడు ఒక మహోన్నతమైనటువంటి పథకం ప్రవేశపెట్టాడు. ఆ పథకానికి తూట్లు పెడితే వాళ్ళకు ప్రజలు ఎన్నికల్లో ఇప్పటికే తూట్లు పొడుస్తున్నారు. ఖచ్చితంగా ఇది మస్ట్ అండ్ షుడ్ గా సక్సెస్ అవుతుంది. రైట్. రాము కాల్ చేస్తున్నారు మన కువైట్ నుంచి. రాము గారు నమస్తే అండి. నమస్తే అండి. మాట్లాడండి సార్. మారప్ప గారు ఉన్నారు స్టూడియోస్ లో. నమస్తే అండి. నమస్కారం బ్రదర్. సార్ నమస్కార్. నమస్తే బ్రదర్. సార్ విజయమ్మ గారు ఈ రోజు దీక్ష చేయడం ఫీజు గురించి చాలా మంచి పని చేస్తానండి. రాము గారు మీరు టీవీ చూస్తున్నట్టయితే కనుక వాల్యూమ్ తగ్గించాలండి పూర్తిగా.
జగన్ ని అక్రంగా లోక దేశంలో విడిగి చేయడం ప్రజలందరూ చూస్తానండి. ఖచ్చితంగా బ్రదర్ జగన్ గారు నిర్దోషిగా కడిగిన ఆనిముత్యంగా తొందరలోనే బయటకు వస్తారు. ఎందుకంటే ఈ రోజు వాళ్ళ పాపాలే వాళ్ళ దీపాలు ఆపుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం స్వయం అపరాధం ఇది. 26 జీవోలకు సంబంధించి హైకోర్టు డైరెక్షన్ ఇచ్చినప్పుడు వెంటనే స్పందించి అఫిడవిట్ వేసింటే ఇవన్నీ అధికారులు పోయేవాళ్ళు కాదు, ఐఏఎస్ ఆఫీసర్లు మంత్రులు పోయేవాళ్ళు కాదు, ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేది కాదు. జగన్ కు ఫస్ట్ అన్యాయంగా అక్రమంగా రీజన్ లేకుండా సీజన్ లేకుండా సిబిఐ ద్వారా జైలు పంపించారు. కాబట్టి ఫస్ట్ జగన్ క్షమాపణ చెప్పాలి, ప్రజలకు క్షమాపణ చెప్పాలి జగన్ ఎందుకు పంపించారు. తర్వాత ఈ జగన్ ఖచ్చితంగా నిర్దోషిగా బయటకు వస్తాడు. ఏ ఆధారం లేదు. ఊరికే ఈ రోజు వాన్ పిక్ అని ఇదిగో కొత్త తీసుకొచ్చి 8 మందిని 177 పేజీలతో నివేదిక ఇచ్చి ఇంకో సరికొత్త నాటకం ఆడుతున్నారు. ఇది ఏది ఒక డ్రామా, ప్రజలు గమనిస్తున్నారు. ఇది కథన యూపీఏ ప్రభుత్వానికి తెలుగుదేశానికి పతనానికి దారి తీస్తుంది. నరసింహ కాల్ చేస్తున్నారండి దుబాయ్ నుంచి. నరసింహ గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. మారెప్ప గారు నమస్తే సార్. నమస్తే బ్రదర్. సార్ ఏమి లేదు సార్, మనకి ఇందాక కూడా అడిగారు, నేను 4 రోజుల క్రితం నుంచి చూస్తున్నాను. ఈ ఎస్సీ ఎస్టీలు ఎక్కువగా ఉన్నారని ఎయిడెడ్ పాఠశాలలో మాకు ఈ కారుణ్య నియామకాలు ఇవ్వట్లేదని అడుగుతున్నారు సార్. ఇది 2004 నుంచి 2009 మధ్య వాళ్ళకి ఎక్కువ జరిగినట్టు మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా విజయవాడ ఇటు సైడ్ ఉన్నారు, ఒంగోలు అటు సైడ్. ఇదేంటో కాస్త మీ పార్టీ తరఫున ఏదైనా కనుక్కొని ఏదైనా మంచి ఉద్యమం లాంటివి చేపడితే బాగుంటుంది సార్. ఒక 70 మంది దాకా ఉన్నారని తెలిసింది. ఇంకొకటి ఏంటంటే సార్, మా విజయమ్మ గారి దీక్ష వాళ్ళు చూసాను సార్, అది మంచి స్పందన వస్తాను సార్. ఈ ఫీజు రింబర్స్మెంట్ల మీద ఇంకొంచెం గట్టిగా ప్రెస్ మీట్ ఇట్లాంటివి పెట్టి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధొచ్చేలా చేస్తే బాగుంటుందని ఒకటి సార్. సాక్షి టీవీ వాళ్ళు కూడా ఈ కారుణ్య నియామకాల మీద కొంచెం మంచి అవకాశం ఇస్తే బాగుంటుంది సార్. ఖచ్చితంగా బ్రదర్. ఇప్పుడు ప్రజా సమస్యల మీద స్పందించే పార్టీ మంది మనం ఒక డాషింగ్ అండ్ డైనమిక్ ఒక ఎంపీ మనకు దొరకడము, మన పార్టీకి ఒక దిశ అనేది ఉంది, జెండా కలిగిన పార్టీ. కాబట్టి జగన్ గారు జైల్లో ఉన్న విజయమ్మ గారు వెంటనే బయటకు వచ్చి ఆమె ప్రతి సమస్య మీద స్పందిస్తూ మరి ప్రతి సమస్యను వెంటనే స్పందిస్తూ పరిష్కరించడానికి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది అమ్మగారికి స్వయాన తెలపండి, కలండి. మీకు స్వేచ్ఛ ఉంది. మేము ప్రతి సమస్యను మన పార్టీ ప్రతి సమస్యకు స్పందించే పార్టీ. కాబట్టి మీరు ఎప్పుడైనా కలవచ్చు. అమ్మగారు ఎక్కడుంటే అక్కడ కలిసి, ఆఫీస్ ఉంది మనకు, మీరు ఎక్కడుంటే అక్కడ కలిసి అమ్మకు చెప్తే వెంటనే ఆమె పత్రిక రూపంలో అయితేనేమి మీడియా రూపంలో ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది. రైట్. విజయ్ కాల్ చేస్తున్నారు బెల్జియం నుంచి. విజయ్ గారు నమస్తే అండి. నమస్తే సార్. మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు. లాంగ్ టర్మ్ గా ఇది మనం మాట్లాడండి సార్, చెప్పండి. మనం లాంగ్ టర్మ్ గా చూడాలంటే ఎడ్యుకేషన్ ఇస్ ద కీ థింగ్. మీరు కరెక్ట్ చెప్పారు. కానీ మనం ఫీజ్ రీఎంబర్స్మెంట్ అనేది షార్ట్ టర్మ్. సో లాంగ్ టర్మ్ గా మీరు వైఎస్ఆర్ పార్టీగా ఏం ప్రణాళిక అనుకుంటున్నారు, అది మాకు చెప్తే కొంచెం బాగుంటుంది. ఖచ్చితంగా బ్రదర్. ఒకటి సమస్య, రాజ్యాంగంలో కూడా అంబేద్కర్ 3 అంశాలకు ప్రాధాన్యమిచ్చినాడు. ఫస్ట్ ఇరిగేషన్, తర్వాత ఎడ్యుకేషన్. ఈ ఎడ్యుకేషన్ ఇరిగేషన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ అజిటేషన్స్ ఉండవు. వాటర్ వస్తే డ్యాములు కడితే వాటర్ వస్తాయి, వాటర్ వస్తే కరెంట్ వస్తుంది, కరెంట్ వస్తే పంటలు పండుతాయి, పంటలు పండితే నిరుద్యోగ సమస్యలకు నిరుద్యోగ సమస్య పరిష్కారం అయితే కర్షక కార్మిక లోకానికి వస్తుంది, నవనాగరిక వస్తుంది. నవనాగరిక వస్తుంది. వేర్ ఈజ్ వాటర్ దెర్ విల్ బి కల్చర్, వేర్ ఈజ్ ఇరిగేషన్ దెర్ విల్ బి ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ఉంటే దెర్ ఇస్ నో అజిటేషన్. కాబట్టి మస్ట్ అండ్ షుడ్ గా వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ ప్లాన్ తోనే, వైఎస్ అంబేద్కర్ ఆలోచన పరుడు కాబట్టి ఆయన అన్ని మొత్తం ఆరోగ్యానికి, విద్యకు, వైద్యకు, ఎడ్యుకేషన్ కు అన్నిటికీ సమతుల్యంగా న్యాయం చేశారు. అంటే లాంగ్ టర్మ్ లో ఇది కాకుండా ఇంకేమైనా పథకాలు మీరు ప్రవేశపెడతారా? పథకాలంటే ఇన్వెస్ట్మెంట్ అనేది షార్ట్ టర్మ్ అంటున్నారు విజయ్ గారు. ఈ షార్ట్ టర్మ్ కాదు, వాళ్ళకి ఆర్థికంగా ఎందుకు ఇంకా మనకి చాలా టైం ఉంది. మన ఇంకా 20 నెలలు ఉంది మన పార్టీ. ప్రజల్లో ఇప్పటికే 25,000 కిలోమీటర్లు తిరిగిన ఏకైక వ్యక్తి ప్రపంచంలో ఇంత చిన్న వయసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. కాబట్టి ఖచ్చితంగా ప్రతి సమస్యను మీరు
మన 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 పార్టీకి మీరు రాతమూలకంగా తెలియజేయండి. వైవి సుబ్బారెడ్డి గారు ఉంటారు, రామకృష్ణారెడ్డి గారు ఉంటారు, మన పార్టీ అధ్యక్షురాలు ఉంటది. మీరు ఏదైనా కూడా పత్రిక రూపంలో కూడా తెలియజేయండి, మంచి సలహాలు ఇవ్వండి. ఖచ్చితంగా మన పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. ఈ చదువు కోసం వైఎస్ఆర్ ఎంతో పాటుపడ్డారని చెప్పాలండి. అంటే మీరు అన్నట్టు ప్రతిభకి పేదరికం అడ్డు కాకూడదని, అలాగే ఇలాంటి మానసపుత్రిక అంటే వైఎస్ఆర్ కలలు కన్నా ఒక మంచి ప్లాన్స్ లోటి మీరు అన్నట్టు ఉపాధి, విద్య, వైద్యం అనే వీటిలో ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకుంటే కనుక ఈ పథకాన్ని అటకెక్కించొద్దండి, దీన్ని నిర్వీర్యం చేయొద్దని ఎన్నోసార్లు జగన్ గారు అజిటేషన్స్ కూడా చేశారు, దీక్ష కూడా చేపట్టారు. అయినా ప్రభుత్వం దీన్ని పట్టించుకోకుండా పక్కన పెడుతుంది. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి 3 మనిషికి ప్రతి పుట్టకతోనే మనిషికి ఒక గిఫ్ట్ అనేది ఉంటుంది. లిఫ్ట్ ఇచ్చేవాళ్ళు లేక థిఫ్ట్ అయిపోతుంటారు మహానుభావులు. అదే నా రూపంలో చెప్పాలంటే అవకాశం ఇచ్చి, ఆశ్రయం ఇచ్చి, సౌకర్యాలు కల్పిస్తే అవుతాడు ఏ ఆధారము లేని అనాది అయినా ఇలలో మంచి మనిషి. సృష్టిలో అందరూ సమానులే, ప్రతి ఒక్కరిలో ఉంటుంది ఒక జ్ఞానజ్యోతి. ఆ జ్యోతిని వెలిగించేవారు లేకనే అగాధమవు గాఢాంధకారములో గతి లేక, మతి లేక, స్థితి లేక, శక్తి లేక, యుక్తి లేక, ముక్తి లేక జీవన స్రవంతిలో తుదకు ఏమవుతారో ఆ భావి తరాలు ఎరగని ఆ మంచి మనుషులు. ఎవరీ పర్సన్ విల్ హ్యావ్ సర్టన్ కెపాసిటీ టు డూ సమ్ వర్క్స్ ఇన్ దేర్ సరౌండింగ్స్. మ్యాన్ ఈజ్ నాట్ ఇన్ ఎఫిషియెంట్ ఇఫ్ యూ ఇన్ ఏ గుడ్ వే. ఆ రూపంలోనే అంబేద్కర్ కు గిఫ్ట్ అనేది ఉంది. లిఫ్ట్ ఇచ్చారు కాబట్టి థెఫ్ట్ కాకుండా ప్రపంచ మేధావి రాజ్యాంగం రాశాడు. ఆ ఆలోచన విధానంతోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ మస్ట్ అండ్ షుడ్ గా ముస్లింస్ 4%, దళితులకు కూడా తీర్మానం చేస్తారు, దళిత క్రిస్టియన్స్ కూడా తీర్మానం చేశారు వాళ్ళకు రిజర్వేషన్లు ఇస్తామని. ఈ బీసీలకు కూడా చదువుకోవాలి, ఓబీసీ గానీ ఎంబీసీ గానీ ఇదంతా చదువుకోలేని దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉండాలన్న ఉద్దేశంతో ఆ మహానుభావుడికి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టారు. వైఎస్ రాజశేఖర రెడ్డి పథకాలు అనే రూపము దీపమై ఉంది రాష్ట్రంలో. ఇవన్నీ తొడిగిపోవాలని చూస్తున్నారు. ఒక జగన్ ఒక శక్తి, ఆ శక్తే ఈ రాష్ట్రాన్ని రచిస్తుంది. సో ఈ పథకానికి అడ్డుకాలు ఇస్తున్న ప్రభుత్వంపై ప్రజల స్పందన ఎలా ఉందని మీరు అనుకుంటున్నారండి? స్పందన ఏంది బ్రదర్? ఎక్కడుంది డిపాజిట్లు వచ్చిన వీళ్ళకి? ఎక్కడన్నా మంత్రులు ఎక్కడన్నా బయట పోయే వాళ్ళు ఉన్నారా? అధికారం ఉందా? ప్రభుత్వం ఎవరి కోసం ఉంది? కరప్షన్ ఎక్కువైపోయింది, మంత్రులు జైలు పోతున్నారు, రోజు రోజుకి దిగజారిపోతుంది, చాలా చులకనైపోతున్నారు. ఎవరి కోసం నడుస్తుంది రాష్ట్రము? అసలు గవర్నర్ పరిశీలిస్తున్నారా? ఎక్కడ పోతుంది? అసలు ప్రతిపక్షం అనేది ఉందా? చంద్రబాబు నాయుడు కుమ్మక్కై ఆయన దీపమే ఆపుకున్నాడు. అంత విలువ ఉండే. 2 కళ్ళ సిద్ధాంతం అని సీమాంధ్రలో పోగొట్టుకున్నాడు, తెలంగాణలో పోగొట్టుకున్నాడు. కాబట్టి ప్రతిపక్ష ఎవరి యాక్షన్ దెర్ విల్ బి ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఉన్నప్పుడే ప్రభుత్వం భయపడుతుంది. చంద్రబాబు నాయుడే కుమ్మక్కైపోయినాడు. ఆయన లోపాలు ఆయన దీపాలు ఆరుతున్నాయి. రైట్. వైఎస్ఆర్ గారు పోయిన తర్వాత 2009 తర్వాత ఇప్పుడు ఏ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అయితే గానీ ఇంకా మిగతా ఏ పథకాలు అయితే ఒక్కొక్కటి నిర్వీర్యం చేస్తున్న నేపథ్యంలో ఈ స్టూడెంట్స్ కి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే పోరాడుతుంది మనం చూస్తున్నాం. సో మొట్టమొదట వాళ్లే వచ్చి దీక్ష చేయడం గానీ లేకపోతే ప్రజల పట్ల, స్టూడెంట్స్ పట్ల ఉంచడం గానీ చూస్తున్నాం. సో వేరే పార్టీలన్నీ ఎందుకు దీన్ని ఫాలో చేయట్లేదు? ఒకవేళ చేస్తున్న నామమాత్రానికి చేస్తున్నట్టు లేకపోతే ఓట్లు దానికోసం వాళ్ళు పాటుపడుతున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి? వాళ్ళు ఏమనుకున్నారంటే కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ తెలుగుదేశం ఉండేది, సిపిఐ అంటే బీజేపీ అధికారంలోకి వచ్చేవి కావు. వైఎస్ పోయిన తర్వాత మేమే అధికారంలోకి వస్తామని కలగన్నారు తెలుగుదేశం. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రలో, మానవాళి యాత్ర, ఒక పవిత్రమైన యాత్రలో తండ్రి చనిపోయిన తర్వాత నల్ల కాలువలు ఇచ్చిన మాట కోసం ఓదార్పు యాత్ర రూపంలో పోవడానికి సోనియా గాంధీని అడిగితే ఆమె ఒప్పుకోలేదు. కొంతమంది దుష్టశక్తుల వల్ల బయటకు వచ్చి రాజీనామా చేసి మనకు మనగలేదు పార్టీలని పార్టీ పెట్టి స్వయంగా గెలిచి పార్టీని అజెండాను ఏర్పరిచిన తర్వాత ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు వీళ్ళకి ఏమొచ్చిందంటే ఓదార్పు యాత్ర పోతే ఏమైతుందో అనుకున్నారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి బయటికి వెళ్లి ప్రజల్లోకి వెళ్లి ప్రజా సమస్యల మీద ఫీజు బోరు, జలదీక్ష, ఆ దీక్ష, ఈ దీక్ష అని ప్రజల్లో రోజు తిరుగుతూ ఇంటికి గడప గడపకు తిండి లేక, నిద్ర లేక, ఆకలి పోగొట్టుకుని, ఆరోగ్యాన్ని పోగొట్టుకుని తిరుగుతున్నప్పుడు ప్రజల్లో ఒక శక్తి ఏర్పడింది. ఈ శక్తి ఇది ప్రజాశక్తి, జగన్మోహన్ రెడ్డి ఏదైనా సాధించగలడు అనేది ఏర్పడపడి ఈ గుండెల్లో రైలు పరిగెత్తాయి. వీళ్ళకి తెలుగుదేశానికి, కాంగ్రెస్ కి డిపాజిట్లు లేకుండా అయిపోయినాయి. వీళ్ళు బయటకు పోయేదే లేదు. చంద్రబాబు నాయుడు ఇంకా ప్యాకేజ్ ఆల్ ఫ్రీ ఇచ్చినా నా హెరిటేజ్ గిరిటేజ్, నా భూములు, ల్యాండ్, శాండ్, వైన్, మైన్, పొలిటికల్ పంచభూతాలు దోచుకున్నాను, మీరు తీసుకోండి అని చెప్తే కూడా ప్రజలు నమ్మరు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు, ఆయన అజెండా ప్రజల్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి 2014 లోపల గాని తర్వాత గాని ముఖ్యమంత్రిగా చూడాల అనే టైప్ లో ఉన్నారు. అది జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉంది. రైట్ సార్. రవీందర్ రెడ్డి కాల్ చేస్తున్నారు సౌదీ నుంచి. నమస్తే అండి రెడ్డి గారు. రవీందర్ రెడ్డి గారు నమస్తే అండి.
నమస్కారం బ్రదర్, బాగున్నారా? నమస్కారం. నమస్తే నమస్తే బ్రదర్, మాట్లాడు. హలో, మాట్లాడు బ్రదర్. బాగున్నాను సార్, మీరు బాగున్నారు సార్? బాగున్నాను. మీరు ఎక్కడున్నారు? అంటే ఇంటర్నెట్ కాల్ అంటే లాగ్ ఉన్నట్టుంది, మాట్లాడేది వినపడుతుంది. మాట్లాడండి రవీందర్ రెడ్డి గారు, మాట్లాడండి. మీరు మాట్లాడేది మాకు వినిపిస్తుంది. నేను తెలుగు పార్టీలో ఎప్పుడో శంకుస్థాపన చేసి అది ఫోన్ చేసినారండి. తెలుగుదేశం శిలాఫలకాలు అవి శ్మశాన ఫలకాలుగా ఉన్నాయని ఆ రోజు ఎన్టీ రామారావే అన్నాడు. కాబట్టి ఈ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డికి వాటికి న్యాయం చేకూర్చాడు. అవన్నీ నిలబడిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే జీవనదులు పొంగుతాయి, చెరువులు నిండుతాయి, ఎత్తిపోతలు పథకాలు ప్రారంభమవుతాయి. ఆరోగ్యశ్రీ, వైఎస్ రాజశేఖర రెడ్డి పథకాలను తూచా తప్పకుండా సమర్థుడుగా పరిపాలించి ఆదర్శమైన ముఖ్యమంత్రిగా భారతదేశంలో ప్రపంచంలోనే పేరు తెచ్చుకోవాలి ప్రఖ్యాతంగా గల వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డి 20 నెలల్లో, అంటే మహా అంటే 18 నెలలు ఉంది. ఆ 18 నెలల్లో బయట ఇంకో నెల 15 రోజుల్లో బయటకు వచ్చేస్తాడు నిర్దోషిగా, ఆనిముత్యంగా. మరి మీరు ఆయన నాయకత్వాన్ని విశ్వసించండి, నమ్మండి. ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా ఆయన చేసి పెడతాడు. తిరుపతి రెడ్డి బహ్రెయిన్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి తిరుపతి రెడ్డి గారు. నమస్తే, మాట్లాడండి సార్. మారప్ప గారు నా స్టూడియోస్. నమస్తే మారప్ప గారు. నమస్తే బ్రదర్, నమస్తే. బాగున్నారా సార్? మీతో మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు సాక్షి. మన కాబోయే ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి సార్. సరే, ఇప్పుడు మన దేశంలో జరుగుతున్న అసలు మన గవర్నమెంట్ ఏం జరుగుతుందో ఏం తెలియదు, ఎవరు ఏం చేస్తున్నారో తెలియదు సార్. గవర్నమెంట్ ఉందో లేదో కూడా తెలియదు. 2014 మన గవర్నమెంట్ వస్తుంది సార్, ఖచ్చితంగా సార్. అప్పుడే మా తెలంగాణలో వస్తుంది సార్. ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి సార్ మీద మాకు నమ్మకం ఉంది. అవును, సార్ మొన్న అమ్మగారు వచ్చారు, విజయమ్మ గారు, మన సిరిసిల్లకు వచ్చారు. చాలా సంతోషం. ఖచ్చితంగా అమ్మగారికి మా శుభాకాంక్షలు. అవును, జగన్మోహన్ సార్ కూడా మీరు అన్నట్టుగా ఆనిమిత్యంగా సార్ బయటకు వస్తారు, నో ప్రాబ్లం. అది అందరికి తెలిసి పెట్టింది. అవును సార్, మీరు కూడా తెలంగాణ కోసం ప్లీజ్ కొద్దిగా ట్రై చేయండి. ఎందుకంటే మాకు తెలంగాణలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మేము అక్కడ ఏ సోర్స్ లేకుండా బయట దేశాల్లో ఆన్ చేసుకుని బతాల్సి వస్తుంది సార్. అలా సోర్సెస్ ఉన్నాయి కానీ ఎదిగినట్లేదు మంత్రులు, అది ప్రాబ్లం. ఎవరు వాళ్ళు చూసుకుంటున్నారు, ఎవరి ప్యాకేజీ వాళ్ళకు బంగ్లా బలుపు, వాళ్ళు ఆర్థికంగా ఎదిగే చూసుకుంటున్నారు. ప్రజా సంస్థల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి పోయిన తర్వాత ఏపీ బోసిపోయింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నంత వరకు వర్షాలు వచ్చినాయి, చంద్రబాబు ఉన్నంత వరకు కరువు కాటకాలు ఆత్మహత్యలు జరిగాయి. మరి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా వస్తాడు. బయటకు వచ్చిన వెంటనే మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది గ్యారంటీ. రాసి పెట్టుకోండి మీరు. ప్రపంచ దేశాలు కూడా ఇలాంటి యువకుడు కావాలి అని వేచి చూస్తున్నారు. కేంద్రంలో కూడా కీలకమైన బాధ్యత నిర్వర్తించగల సమర్థుడు. రైట్ సార్. ఇక తాజా రాజకీయాల్లో మరో డెవలప్మెంట్ అనాలో ఇంకోటి కొలాప్స్ అనాలో తెలియదు. మంత్రి ధర్మాన రాజీనామా సిద్దపడ్డారు. అండ్ ఇప్పటికైనా 26 జీవోలు వెనక చూసుకుంటే క్విట్ ప్రోకో ఏది లేదని చెప్పి ప్రభుత్వం ఎందుకు అంగీకరించట్లేదు, దీన్ని ఇంకా ఎందుకు పొడిగిస్తుంది అంటారు మీరు? అసలు ధర్మన ప్రసాద్ గాని, తర్వాత అయితేనేమి, మన పార్థసారథి అయితేనేమి, మన మోపినేని అయితేనేమి, వాళ్ళ తప్పు కాదు ఇది. నా దృష్టిలో నేను కూడా కేబినెట్ మంత్రిగా చేసినాను. కేవలం రాష్ట్ర ప్రభుత్వం తప్పిది. 26 జీవోల గురించి హైకోర్టు నుంచి స్పందన వచ్చినప్పుడు మీరు దీని మీద మీ స్పందన వెంటనే స్పందించి వాళ్ళు హైకోర్టుకి సమాధానం చెప్పింటే ఈ మంత్రులు పోయేవాళ్ళు కాదు, ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేది కాదు, అధికారులు లోపల పోయేవాళ్ళు కాదు. జగన్ గారు కూడా బయటకు ఎవరి మీద కక్ష సాధింపుకు వాళ్ళు ఇలా మిన్నకుంటున్నారు. ఏం లేదు, జగన్ గారిని వేధించడానికి పెట్టిన ఏకైక మార్గం. ఎందుకంటే జగన్ ఓదార్పు యాత్రతో బయటకు ఎదిరించి బయటకు వచ్చాడు, పార్టీ పెట్టాడు, ఒక శక్తి అయినాడు, బలమైన వాళ్ళ దాంట్లో చెప్తారు, చిన్న రంధ్రం పెద్ద పడవను ముంచిపరేస్తుంది. ఏ లిటిల్ లీక్ ఈజ్ ఏ సింక్ ఏ గ్రేట్ షిప్. చిన్న రంధ్రము పెద్ద పడవను ముంచుతుంది అన్నట్లు. ఆ చిన్న మానవతా దృక్పథంతో ఓదార్పు యాత్రలో మా వైఎస్ రాజశేఖర రెడ్డి, మా తండ్రి చనిపోయాడు,
ఆ తట్టుకోలేక ఆయన చేసిన సేవలు పెట్టిన పథకాలు మేము అనుభవించామని తట్టుకోలేక చనిపోతే వాళ్ళని ఆదుకుంటాను ఓదార్పు యాత్రకు పర్మిషన్ అండి ఇకపోతే బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు దుర్మార్గమైన ఆలోచనతో సిబిఐ కేసులు, సాక్షి మీద దాడులు, అనుచరుల మీద దాడులు, ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేసి స్వయం వైఎస్ జగన్మోహన్ వేధించడానికి పెట్టిన మార్గం ఇది. కాబట్టి ఆ రోజే 26 జీవోల మీద స్పందించి హైకోర్టుకు రిప్లై ఇచ్చింటే ఈ రోజు ఇప్పుడు జగన్ నిర్దోషని బయటపడి చెప్పినే చెప్తుంది. మేము అధికారులు ఆదుకుంటాం, న్యాయ కోవిధులను పెట్టి కేబినెట్ కలెక్టివ్ గా తీసుకున్న నిర్ణయాన్ని ఒక్క మంత్రులు మాత్రమే వాళ్ళ మీద మాత్రమే రుద్ది వాళ్ళ అరెస్టులకు కారణం అవుతున్నారు ఒక పక్క, మరో కొంతమందికి న్యాయపరమైన సహాయం అందిస్తే తప్పు జరగలేదు. జీవోలని కరెక్టేనే, అది జీవోలు కరెక్టేనే చెప్పకనే చెప్తున్నాయి. దీన్ని ఏ విధంగా సమర్థించుకుంటుంది ప్రభుత్వం? వాళ్ళు ఏం లేదు, వాళ్ళు చేసిన తప్పుల్ని డైరెక్ట్ చెప్పుకోలేకపోతున్నారు. ఎందుకు వాళ్ళకు ఒక కేంద్రం ఉంది. ప్రతి దానికి గల్లీ నుంచి ఢిల్లీకి పోయి వాళ్ళ కాళ్ళకు మొక్కడమో ఇంకోటి మొక్కడమో వాళ్ళకి అక్కడ పోయి ముడుపులు ఇచ్చుకోవడమో ఈ యాంగిల్లోనే ఉంది. కానీ వాళ్ళ పదవులు వాళ్ళు కొట్లాడుకున్నట్టు ఉంటారు. కానీ వీళ్ళు వాళ్ళు అసలు రాష్ట్ర ప్రభుత్వం తప్పది. ధర్మన్నదో, మోపినేనుదో, తర్వాత పాతశాతదో, ఇంకోటిదో కాదు అధికారులు. ఇంకోటి బిజినెస్ ఏదైనా కానీ బిజినెస్ రూల్స్ ప్రకారం ఉంటుంది. కింద నుంచి ఎవరికన్నా భూమి ఇవ్వాలంటే ఇప్పుడు 26 జీవోలు ఎందుకు వచ్చాయి? మనం పిలిచాము, ప్రాజెక్టులు పెడతాం, ప్రాజెక్టులు పెట్టండి, మేము నీళ్లు ఇస్తాం, కరెంట్ ఇస్తాం, రోడ్లు ఇస్తాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తాం. ఇదే పద్ధతిలో పక్క రాష్ట్రం వాళ్ళు గుజరాత్ వాళ్ళు ఫ్రీకి ఇస్తున్నారు. గుజరాత్ డెవలప్ అయిపోయింది, ఒక తరలిపోయింది. మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలంటే ఎన్ఆర్ఐలు భయపడుతున్నారు. దాన్ని బ్లాక్మెయిల్, అధికారులను బ్లాక్మెయిల్ చేస్తున్నారు, మంత్రులు భయపడుతున్నారు. ఎవరైనా 10 రూపాయలు సంపాదించుకోవాలని పెడతారు. కానీ దానికి మళ్ళీ ఎట్లొచ్చాయో, ఎందుకు పెట్టినావు నువ్వు, అది పెట్టినావు, ఇది పెట్టినావు అని లక్ష కోట్లు అంటూ నువ్వు జగన్మోహన్ రెడ్డితో 1,00,000 కోట్లు ఉన్నాయా? పేపర్ రూపంలో ఒక ఈడియేటు మీడియా ద్వారా ఐడియాతో ఉపయోగించుకొని ఎల్లో మీడియాలో రాపిచ్చేది, ఎవరితో శంకరవట్లంతో సంతకం లేకుండా లేపించేది, తెలుగుదేశం దానికి మద్దతు ఇచ్చేది, కోర్టు వాళ్ళ దాంట్లో హైకోర్టులో ఫైల్ చేపించేది, ఎంక్వైరీ చేపించేది. ఏది రీజన్ లేదు, సీజన్ లేదు. సో దీన్ని ఏ విధంగా అంటే ఏ విధంగా సమర్థించుకుంటారనుకుంటున్నారు? ఏం లేదు, దీనికి ఏం లేదు. ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పడగొట్టుకోదు. ఎందుకంటే వాళ్ళు అధికారం చూసుకుంటారు. కానీ వాడు అవినీతి పరుడా, వాడు తింటాడా, లిటిగెంటా, అవి మోసగాడు, ఎంత తింటే అంత అందరం ఎత్తాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటే అది నేషనల్ పార్టీ. వాళ్ళు ఏదో ప్యాకేజీకి అది నానాకాన్ని ఇచ్చేసి వాళ్ళని ఎట్లా కవర్ చేసుకుని ప్రభుత్వం నిలబెట్టుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి 2014 వరకు ప్రభుత్వాన్ని గడపడు. ఎందుకంటే మా తండ్రి తెచ్చిన పార్టీని పడగొట్టనని ఏపోతో చెప్పినాడు. కాబట్టి 2014 వరకు వెయిట్ చేయాల్సిందే, మనం అనుభవించాల్సిందే. 2014 ప్రజలే న్యాయ నిర్ణేతలు, వాళ్లే న్యాయస్థానాలకు ప్రతినిధులు. రైట్. థ్యాంక్ యూ మారప్ గారు. సాక్షి స్టూడియోస్ వచ్చి మీ అభిప్రాయాలు మాతోటి వ్యూవర్స్ తోటి పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. ఇది వాటి వేదిక. ప్రపంచంలో తెలుగువాడు ఎక్కడున్నా తెలుగు గుండె చప్పుడు వినిపించడానికి తెలుగువారి మన సాక్షి టీవీ ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. చూస్తూనే ఉండండి సాక్షి.